అందరికీ నమస్కారం. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ అత్త కోడలు బంధం. కథ చివరి దాకా వినండి. నచ్చితే లైక్ చేయండి. అసలు ఏంటో ఈ జీవితం, ఎదవ జీవితం, బ్రతకడం ఎందుకు, నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకోసం బ్రతకాలి అని అంట్లు రుద్దడం కంటే అవి పడేస్తున్నట్లు, విసిరి కొడుతున్నట్లు అనిపిస్తుంది శాంభవిని చూస్తూ ఉంటే. అసలు ఈ ఆడవాళ్ళు కోపం వస్తే దాన్ని ఇలా అంట్లు రుద్దేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు చూపిస్తారు ఎందుకో అని మనసులో అనుకుంటూ పేపర్ చదవడం ఆపేసి గదిలోకి వెళ్ళి పడుకున్నాడు రంగనాథు. ఎంత మారిపోయాడు. చిన్ననాటి నుంచి కడుపులో పెట్టుకు చూసుకుంటే పెళ్ళం రాగానే కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. అందరూ వాడిలానే ఉన్నారా అని నసుకుతూ బీపీ గోళీలు వేసుకుంటూ అంటుంది శాంభవి. ఇక ఇలా అయితే కుదిరేలా లేదు అని, శాంభవి, నీకు మన పెళ్ళి అయిన కొత్త రోజులు గుర్తున్నాయా? దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరిగాయంట. అలా ఉంది మీ వ్యవహారం. జీవితమంతా గడిచింది. ఇప్పుడు ఏం చేసుకొని గుర్తు చేసుకొని ఉన్నన్ని రోజులు మీ అమ్మగారు వేయించుక తిన్నారు. ఇప్పుడు మీ కొడుకు కోడలు అని మొహం తిప్పుకుంది. శంభు అని ముద్దుగా పిలుస్తూ తన చేతుల్ని పట్టుకొని, నీకు గుర్తుందా, మన పెళ్ళయ్యాక మొదటి దీపావళి నాడు మీ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించలేదని పండగయ్యే అన్ని రోజులు ఏడుస్తూనే ఉన్నావు, గుర్తుందా? అయితే ఏంటి ఇప్పుడు? ఒకసారి నువ్వు నీ కోడలి స్థానంలో ఉండి చూడు. అప్పుడు నువ్వు బాధపడినట్లే ఇప్పుడు నీ కోడలు కూడా బాధపడుతుంది కదా. కాస్త ఆలోచనలో పడింది శాంభవి. అప్పుడు మా అమ్మకి ఎదురు చెప్పలేక నేను ఎటు తీసుకెళ్లిన అవకాశం లేదు. పెళ్ళి, పిల్లలు, వాళ్ళ బాగోగులు చూసుకుంటూ జీవితం గడిచిపోయింది. వెనక్కి తిరిగి చూసుకుంటే సంతోషంగా గడిపిన సమయం అసలు ఏం లేదు. అది నా తప్పే కాదు అని అనను. అమ్మకి ఎదురు చెప్పలేక నిన్ను బాధ పెట్టాను. ఇప్పుడు నా కొడుకు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. మనలాగే మన అబ్బాయి జీవితం కూడా అసంపూర్ణంగా మిగిలిపోవాలా చెప్పు? అటు భార్యను బాధ పెట్టలేక, ఇటు నిన్ను ఒప్పించలేక మధ్యలో నీ కొడుకు ఎంత నలిగిపోతూ ఉన్నదో అర్థం చేసుకో. మనం కాకపోతే పక్కింటి వాళ్ళు అర్థం చేసుకుంటారా? నువ్వే చెప్పు. నువ్వు ఇలా ప్రవర్తిస్తే నీ కోడలు కూడా నీలానే నువ్వు మీ అత్తమ్మని తిట్టుకున్నట్లు తిట్టుకోవడం ఖాయం. నీ కూతుర్ని నువ్వు పండగ రోజు చూడాలని ఆశపడటం తప్పు కాదు, కానీ నీ కోడలు వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్తే మాత్రం తప్ప? పక్కింటి మనమ్మ పరిస్థితి చూడు. పెత్తనం చెలాయిస్తూ అజమాయిషి చేస్తూ ఉంటేనే కోడలు బాగుంటుంది, లేదంటే చులకన అయిపోతుందని కోడల్ని ఎన్ని కష్టాలు పెట్టింది. చివరికి ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు అందరూ తిడుతున్నారుగా. చివరికి నువ్వు అలా చేస్తున్నావని నేను అనడం లేదు, కానీ కోడలు ఉత్తమరాలు కావాలంటే అది అత్త మీదే ఆధారపడి ఉంది. ఎదురింటి మంగమ్మ గారిని వాళ్ళ కొడుకు కోడలు ఓల్డేజ్ హోమ్లో వదిలి వచ్చారు. ఎందుకు అని అంటే చాదస్తం పెరిగిపోయింది అని అన్నారు. కానీ మన పక్క వీధి శంకరమ్మని చూడు, కోడల్ని ఎంత బాగా చూసుకుంటుంది. అత్తని చూసి కోడలు కూడా ప్రేమగా ఉండడం నేర్చుకుంది. రేపు తనకు వచ్చే కోడలతో అలానే ఉంటుంది. అప్పుడు వాళ్ళ జీవితంలో ఏం ఇబ్బంది ఉండదు కదా. ఎప్పుడు చేస్తామో తెలియదు. మహా అంటే ఇంకో 5-6 సంవత్సరాలు. ఎందుకు నా మాట నెగ్గాలని పంతం చెప్పు? ఎన్ని చెప్పినా అత్త అత్తే, కోడలు కోడలేగా. అందుకేగా పాట కూడా వచ్చింది, కోడల కోడల కొడుకు పెళ్ళమ్మా ఓయమ్మా, పచ్చిపాల మీద మీగడేదమ్మా, వేడిపాల మీద వెన్నలేదమ్మా అని నిట్టూర్పు విడుస్తూ చెప్తాడు. తర్వాత నీ ఇష్టం. ఇద్దరి మధ్య ఒక నిమిషం నిశ్శబ్దం తాండవం ఆడింది. రంగా, మన కోడలికి ఫోన్ చేయి, మాట్లాడాలి. తొందర ఏం లేదు, తీరిగ్గా రమ్మని చెప్పాలి. శాంభవిలో వచ్చిన మార్పుకు సంతోషించిన రంగా ఆనందంగా ఫోన్ చేస్తాడు. కోడలు అత్త కాక తప్పదు. కోడలుగా ఉన్నప్పటి రోజులు గుర్తుంచుకొని వచ్చిన కోడల్ని సంతోషంగా చూసుకుంటే ఆనందం వెళ్ళి విరుస్తుంది. నేడు అత్తగారిని తరిమేసి మన పిల్లలకు మీరు కూడా ఇలా ఉండాలి అని నేర్పించిన అట్లేగా ఆలోచించండి. బంధాలను పదిలపరుచుకుని ఉంటే బాంధవ్యాలు వెళ్ళి విరుస్తాయి. అవే బంధనాలు అయితే జీవితాలను అల్లకల్లోలం చేస్తాయి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.